వాక్య ధ్యానం కొరకై పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా. 1వ వచనం నేను, 2వ వచనం మీరు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయుచున్నాను. అంచెదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు. ఈ ఉదయం సజీవులుగా మీరు మమ్మల్ని ఉంచారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. ప్రభువా, ఈ ఉదయం వారి అనుభవాలను మాతో పంచుకున్న సోదరులను బట్టి వందనాలు. దీవించండి. అలాగే ఇక్కడ ఉన్న యవనులు, యవనురాండ్రు అవి గురిగా, ప్రోత్సాహంగా కలిగి భవిష్యత్తులో మీకోసం జీవించినట్లుగా సహాయం చేయండి. కడవరి దినాలలో మేము బ్రతుకుతున్నాం. మీ రాకడ కొరకు సూచనలు అనేకమైనవి మా కళ్ళ ముందు కనపడుతున్నాయి. మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం, భక్తి జీవితం, విశ్వాసం మాకు ఉండడం కొరకు మీరు వాక్యము ద్వారా, అలాగే ఆత్మ ద్వారా, అవకాశాల ద్వారా మీరు ఇస్తున్న ఈవులన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతుంటుండగా మీరు మాతో మాట్లాడమని కృపగలిగిన మీ బాహులకు అప్పగించి క్రీస్తు యేసు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం దేవుని వాక్యంతో ఉన్న సంబంధాన్ని గురించి గత వారం విన్నాం. దేవుని వాక్యం అనేది ఎంత విలువైనదో పోయిన వారం కొన్ని సంగతులు నేను మీతో జ్ఞాపకం చేశాను. మరి దేవుని వాక్యం విలువ ఎవరికి అర్థం కాదు అని అంటే, నమ్మని వారికి అర్థం కాదు, నమ్మినట్లుగా భ్రమపడే వారికి కూడా అర్థం కాదు. అందుకనే ఎవరో అన్నారు, పందికేం తెలుసురా పరిమళ విలువ, గాడిదకేం తెలుసురా గంధపు చెక్కల విలువ అని. పందికి ఏం విలువ తెలియదు, పరిమళం విలువ తెలియదు. గాడిదకేం తెలియదు, గంధపు చెక్కల విలువ తెలియదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ ముత్యములు పందులు ముందేయొద్దు అన్నాడు. ఎందుకు? వాటికి విలువ తెలియదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని వాక్యం యొక్క విలువ దేవునిని ఎరగని వారికి, అపవిత్రులకు తెలియదు. దే డోంట్ నో ద వాల్యూ. ఏది విలువ తెలియాలంటే దాని ప్రయోజనం అనేది మనకు తెలియాలి. ఒక బెలూను, ఒక ఐఫోను, ఒక తెల్ల కాగితం, ఈ మూడు అక్కడ పెట్టి ఏదైనా ఒకటి కోరుకోమంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? ఐఫోన్ కోరుకుంటారు. ఒకవేళ ఎవరైనా బెలూన్ కోరుకున్నాడు అనుకోండి,
వాడు అయితే చిన్నపిల్లోడన్నా అయి ఉండాలి, లేదా మెంటలోడన్నా అయి ఉండాలి. ఎందుకంటే ఐఫోన్ యొక్క విలువ తెలిసిన వాడు తిరుగు లేకుండా ఆప్షన్ దాన్ని కోరుకుంటాడు. అది తెలియకుండా బెలూన్ ఆకర్షణీయంగా కనపడినప్పుడు దాన్ని కోరుకునేవాడు చిన్నపిల్లాడు, అమాయకుడు. వాడికి అది ఆకర్షణీయంగా కనపడుతుంది. కానీ తెలిసిన వ్యక్తి దాని విలువైన దాన్ని కోరుకుంటాడు. అలాగే దేవుని వాక్యం కూడా అటువంటిదే. దాని విలువ మనం కోరుకోలేకపోతున్నామంటే, దానిని మనం కోరుకోలేకపోతున్నామంటే దాని విలువ మనకి అర్థం కాలేదని అర్థం. అందుకనే మనం ఇక్కడ చదువుకున్నాం, దేవుని వాక్యము అనే దాని వలనే భూమి పుట్టింది. అదే మరలా తిరిగి అదే వాక్యం ద్వారా నాశనం చేయడానికి కూడా భద్రం చేయబడింది. సో గాడ్స్ వర్డ్ హ్యాస్ బోత్ కన్స్ట్రక్టివ్ పవర్ అండ్ ఆల్సో డిస్ట్రక్టివ్ పవర్. దేవుని వాక్యానికి నిర్మించే శక్తి ఉంది, నిర్మూలన చేసే శక్తి కూడా ఉంది. రెండు ఉన్నాయి. అందుకనే 3వ అధ్యాయంలో పేతురు రాస్తూ ఆయన ఆ వాక్యము విలువ ఎరగని వాళ్ళకి ఆయన ఒక పేరు పెట్టాడు. మీరు గమనించారా? పేరేంటో ఇంగ్లీష్లో చెప్పినట్టున్నారు. ఎవరు? అపహాసకులు. అంటే అపహాసకులకి దాని విలువ అర్థం కాదు. అపహాసకులు. ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు నాకు అర్థమైంది, 1వ కీర్తనలో ఎందుకని ఆ కీర్తనాకారుడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని అన్నాడో అర్థమైందనమాట. ఎందుకంటే ఆ అపహాసకులకి ధర్మశాస్త్రం విలువ, వాక్యం విలువ అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మరి మనం అపహాసకులము లేదా పరిశుద్ధులము ఎలా తెలుస్తుంది అని అంటే, చిన్న టెస్ట్ చెప్తాను, వినండి. జాగ్రత్తగా వింటున్నారా? ఇది మీ మూలాలను పరీక్షిస్తుంది. ఇట్ విల్ టెస్ట్ యువర్ రూట్స్. చెప్పమంటారా? భయపడకండి, బాధపడకండి, నొచ్చుకోకండి. మీ యొక్క స్క్రిప్చర్ టైం కంటే మీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే యు ఆర్ ఏ స్కాఫర్. అర్థమైందా? మీ స్క్రిప్చర్ టైం కంటే మీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే వెంటనే మీరు అనొచ్చు, అయ్యా మేము పనిచేసేదే దాని మీద అని. పనిచేసేది దాని మీద నిజమే. ఆ పని గంటలు మినహాయించి నువ్వు వాక్యం మీద ఎక్కువ వాక్యం మీద నీకు ఎక్కువ ధ్యాస పుడుతుందా, లేకపోతే ఆ మీడియా మీద, అంటే స్పిరిచువల్ మీడియా మీద ఎక్కువ ఉండాలని అనిపిస్తుందా, సోషల్ మీడియా మీద ఎక్కువ ఉండాలనిపిస్తుందా? అదే ఒక పరిశుద్ధునికి ఒక అపహాసకునికి తేడా. యూట్యూబ్లో ఎక్కువ ఉంటున్నావా, గాడ్స్ ట్యూబ్లో ఎక్కువ ఉంటున్నావా? బైబిల్తో ఎక్కువ ఉంటున్నావా, మొబైల్తో ఎక్కువ ఉంటున్నావా? ప్రతిరోజు గాడ్లీగా మారుతున్నావా, వరల్డ్లీగా మారుతున్నావా? అంతే. ఓన్లీ 2 ఆప్షన్స్. Those who have friendship with the world, they become worldly. Those who have friendship with God, they become godly. దేనితో సమయం సహవాసం ఎక్కువ ఉంటే దానికి లాగా తయారవుతారు. అందుకే మన పూర్వీకులు అన్నారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారని. కాబట్టి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం దేంట్లో ఉంటావో అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ వారంలో మా కుటుంబ ప్రార్థనలో ఒక తలంపు గురించి ఆలోచించాం. అదేంటంటే, ప్రకటన గ్రంథంలో ఈ సమయము సమీపించినది కనుక ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు చదువువాడు దాని దాని గైకొనువాడు ధన్యుడు. అప్పుడు మేము ఆలోచించిన ప్రశ్న ఏంటంటే, చదువువాడు అని ఎందుకన్నాడు?
వింటే సరిపోదా? ఆ రోజు మా కుటుంబ ప్రార్థనలో అడిగిన ప్రశ్నే మీకు కూడా అడుగుతున్నాను, చెప్పండి. వింటే సరిపోదా? చదువువాడు అని ఎందుకు అన్నాడు? ఎందుకు చదవాలి? వింటే చాలదా? ఎందుకంటే మీకు అర్థమవుతా చెప్తాను. ఆడియో బాగుంటుందా, ఆడియో విజువల్ బాగుంటుందా? ఒట్టి ఆడియోనే ఉందనుకోండి, ఆడియో అంటే రేడియో. ఎంతమంది రేడియో మీద ఆధారపడుతున్నారు అసలు ఇప్పుడు? రేడియో మీద ఎవరు ఆధారపడట్ల. ఎందుకు? రేడియోలో వచ్చేది ఏంటి? ఓన్లీ ఆడియో. వార్తలు తెలుసుకోవాలనుకునేవాడికి రేడియో సరిపోదా? మరి ఎందుకు వీడియో కూడా కనపడేలాగా చూస్తున్నారు అంటే, ఇట్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్, ఇట్ ఈజ్ మోర్ అప్పీలింగ్. కాబట్టి చదవమని ఎందుకు చెప్పాడంటే, నువ్వు చదవడం వలన నీ కళ్ళు దాని మీద ఉంటాయి. నీ కళ్ళు దేన్నైతే చూస్తాయో అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకని చదవమన్నాడు. లేకపోతే వింటే సరిపోతుంది. కాబట్టి నువ్వు ఏదైతే చూస్తావో అది నీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందండి? దేనినైతే నువ్వు చూస్తూ ఉంటావో అది నీ మనస్సును నియంత్రిస్తుంది. అందుకే చదువువాడు అన్న పదాన్ని అన్నాడు. రీడ్, వాక్యాన్ని చదవమని చెప్పేది అదే, ఆ అక్షరాలు. ఒకవేళ ప్రయాణంలో ఉన్నప్పుడు లేకపోతే అవకాశం లేనప్పుడు వాక్యాన్ని పెట్టుకొని వినడం తప్పు కాదు, కానీ జనరల్గా అయితే ఏం చేయాలి? చదవడం. అందుకని శాస్త్రులు ఎలాగ చేసేవారో పోయిన వారం మీతో చెప్పడం జరిగింది. ఒక్క అక్షరాన్ని చూసి ఎత్తి రాసేవాళ్ళు, కళ్ళతో చూసి ఎత్తి రాసేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవడం అనేది ఒక మంచి అలవాటు. మరి ఆ చదివినప్పుడు తర్వాత అది కూడా వినువాడు అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళు చదవటం వింటవా? సరే, ఇప్పుడు కొంచెం స్కూల్ స్టాండర్డ్ దగ్గరికి వస్తాం. పిల్లలకి బాగా ఎక్కాలంటే, మనస్సులోకి ఎక్కాలంటే ఏం చేయాలి? వాళ్ళు ముందు పుస్తకాన్ని చదవాలి. చదివిన తర్వాత బిగ్గరగా వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేస్తారు? ఆ పుస్తకాన్ని మూసి ఇట్లా పెట్టుకొని చదివిన దాన్ని వాళ్ళ కాళ్ళే అప్పచెప్పుకుంటారు. సో దీనివల్ల ఏమేమి అవయవాలు పనిచేస్తున్నాయి చెప్పండి? కళ్ళు, నోరు, చెవులు. అంటే వాళ్ళు చదివేది వాళ్ళకే వినపడుతుంది. ఇన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. సో దేవుని వాక్యాన్ని అలా చదవడం అనేది అది చెప్పేది. చదువువాడును వినువాడు అంటే, నువ్వు ఇతరులు చదివినప్పుడు నువ్వు వినడం ఒక ఎత్తు, నువ్వు చదివేటప్పుడు నువ్వే వినడం ఒక ఎత్తు. అందుకని బిగ్గరగా చదవటం అది మంచి అలవాటు. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకోండి, దాన్ని అలవరుచుకోండి, అది మంచిది. దాన్నే పఠించుట అంటారు. ప్రియులారా, ఈ దేవుని వాక్యాన్ని గురించి ఒక 7 రకాలైనవి మీ ముందు పెడతాం జరుగుతుంది. చూడండి. దేవుని వాక్యాన్ని పఠించేవారు జ్ఞానవంతులు అవుతారు. దే విల్ బికమ్ వైజ్. తర్వాత దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసేవారు నిపుణులవుతారు, నైపుణ్యవంతులవుతారు. కంఠస్థం చేసేవారు, మెమరైజ్. కంఠస్థం చేసిన తర్వాత నెక్స్ట్ ధ్యానించేవారు, మెడిటేట్ చేసేవారు సఫలులవుతారు. వాళ్ళు ధ్యానించే అనుభవం తర్వాత ఆ వాక్యాన్ని భుజించేవారు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట 15వ అధ్యాయంలో, నీ వాక్యము దొరకగా నేను దానిని భుజించితని, హెచ్కేలు నేను భక్షించితని అంటాడు. ఈ 2 వాక్యాల గురించి చెప్పటానికి దేవుని దాసులు ఎస్ ఆనందం గారు నా చిన్నతనంలో సందేశాన్ని వినేటప్పుడు ఆయన చెప్పిన మాట ఇలా చెప్పారన్నమాట. భుజించుట వేరు, భక్షించుట వేరు. భుజించడం అంటే ఏంటి?
వంకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటి సప్పసప్పవి, అంటే మెత్త మెత్తవి. భక్షించుడంటే ఏంటి? తెలుసు కదా, ఎముకలు అవి బలిష్టమైనవి. కాబట్టి దేవుని వాక్యములో అన్ని రకాలు ఉన్నాయి. మెత్త మెత్తగా తినే ఉన్నాయి, కఠినమైనవి కూడా ఉన్నాయి. అంటే భుజించేది ఉంది, భక్షించేది ఉంది. మొత్తానికి భుజించినా భక్షించినా మనం ఏమవుతాం? ఆరోగ్యవంతులం అవుతాం, ఆత్మీయంగా ఆరోగ్యవంతులం అవుతాం. తర్వాత ఆ భుజించిన దాన్ని మనం అన్వయించుకుంటే మనం ఏమవుతాం? ధన్యులమవుతాం. దాన్ని అన్వయించుకున్న తర్వాత అప్పుడు ఇతరులకు అందిస్తే మనం ఏమవుతాం? బోధకులం అవుతాం. ఊరికే ఒక చిన్న ప్రశ్న, ఆ ముందు పనులు ఏమీ చేయకుండా ఈ 6వ పని చేశారనుకో, ముందు పనులు అంటే ఏంటి? పఠించరు, కంటది పెట్టరు, ధ్యానించరు, భుజించరు, అన్వయించుకోరు, బోధించడానికి మాత్రం మునుగోపున ఉంటారు. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు బోధకులు అవరు, బాధకులు అవుతారు. వాళ్ళు తీర్పుకు లోనవుతారు. అందుకే బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు అని రాసింది. తర్వాత ఆ వాక్యం కొరకు సహించినప్పుడు మనం ఏలికలు అవుతాం, అంటే ఏలే అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చదివాం. మొదటి అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉంటుంది. తర్వాత మరొక మాట కూడా పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యం నిమిత్తం తమ ప్రాణాలను ఇవ్వడానికి తెగించిన వారు, ఆ వాక్యం కొరకు. జాన్ హాస్, జాన్ విక్లిఫ్ మొదలైన దైవజనులు చరిత్రలో మిగిలిపోవడానికి, వారు హతసాక్షులు అవ్వడానికి కారణం దేవుని వాక్యం. దేవుని వాక్యం కొరకు వారు హతసాక్షులు అవ్వడాన్ని బట్టి ఇంగ్లీష్ బైబిల్ వెలుగులోకి వచ్చింది. అది ఆధారంగా చేసుకొని కింగ్ జేమ్స్ అని ఆయన ట్రాన్స్లేషన్ చేశారు. కేజేవి అంటారు దాన్ని, కింగ్ జేమ్స్ వర్షన్. అది మరీ కష్టంగా ఉందని తర్వాత ఎన్కేజేవి అని మరొక వర్షన్ వచ్చింది, న్యూ కింగ్ జేమ్స్. అంటే అందులో పాత వర్షన్లో దౌ, దైన్ ఇలాంటి పదాలు ఉంటాయి, కష్టమైనవి. కొంచెం దాన్ని అలాంటి కఠినమైన వాటిని సాఫ్ట్ చేసి న్యూ కింగ్ జేమ్స్ తెచ్చారు. ఇంకా సాఫ్ట్ చేసి ఎన్ఐవి తెచ్చారు. మెట్టుకు ఇది అంతటికీ ఇంగ్లీష్ బైబిల్ రావడానికి మూల కారకులు, ప్రయాసపడిన వారు విక్లిఫ్, హస్ మొదలైన వాళ్ళు చనిపోయారు. బహుశా పరలోకంలో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏలికలుగా ఉంటారు. వాక్యం కొరకు హతసాక్షులయ్యారు. ఇంత కష్టపడి దేవుడు తన వాక్యాన్ని మన దాకా తీసుకొస్తే దాని పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేవునికి అస్సలు మెచ్చుకోలేడు, ఆయన తట్టుకోలేడు. అందుకే నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, దేవునికి కోపము రేగే సందర్భం, దేవునికి నివారింపశక్యం కాకుండా కోపం వచ్చే సందర్భం, 2 సందర్భాలు అప్పుడు చెప్పాను. జ్ఞాపకం ఉన్నవాళ్ళు చెప్పండి. దేవునికి కోపం రేగే సందర్భం, నివారింపశక్యంగాని కోపం వచ్చే సందర్భం. వాక్యం విషయంలోనే కోపం రేగే సందర్భం ఇప్పుడు నిర్గమాకాండం, దేవునికి కోపం రేగే సందర్భం 23వ అధ్యాయం కావచ్చు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. అందరు తీయండి, కలిసి చదువుదాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము. ఇప్పుడు అర్థమైందా? దేవునికి కోపం రేగే సందర్భం ఇప్పుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటి? కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు అన్నీ
కంట్రోల్లో ఉండడం, నియంత్రణలో ఉండడం. ఆయన కోపాన్ని వినేటప్పుడు ఒక టీచర్ ఏమన్నారనుకోండి, టీచరు పాఠం చెబుతూ ఉన్నాడు. ఒక సీరియస్గా పాఠం వింటా ఒకడు, అది మ్యానరిజమో ఏదో, ఇట్టట్టు కొట్టుకుంటా వింటున్నాడు. టీచర్ ఏమంటున్నాడు, ఆడి కళ్ళు నా వైపే చూస్తూనే కదా, పర్వాలేదులే అని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఆపది అంటాడు. పాఠం వింటున్నాను కదా సార్, దాంతో మీకెందుకు అని అంటే, పాఠం వింటాం ఒకటి కాదురా, పెన్తో ఆడకూడదురా అంటాడు. చాలా పర్యాయాలు వాక్యం విషయంలో మనం చేసే పొరపాటు అదే. అందుకని దేవునికి కోపం రేగే సందర్భం. మరి అలాంటప్పుడు నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోయేటప్పుడు మెలకువగా ఉంచే టీచరు, లేకపోతే నిద్రపోకుండా చూసే టీచర్ మంచాడా? పనిలే పాపం బిడ్డ రోజు ఇంటి దగ్గర ఎంతసేపు చదువుతున్నాడు, క్లాసులో నిద్రపోతున్నాడు అనుకునే టీచర్ మంచివాడా? మీరు చెప్పండి. అది మీరు అట్లా చెప్పరు, మీకు అర్థం అటా చెప్తానే. మీ పిల్లలే ఇంటికి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, ఏం చెప్పారా ఈరోజు అని రాగానే బ్యాగ్ తీసావు, హెడ్డింగ్ మాత్రమే ఉంది, తర్వాత ఏమీ లేదు. ఏంట్రా ఏమీ లేదంటే, రోజు అదే రాస్తున్నాడు ఆడు. ఏంటంటే స్కూల్కి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏంటి మేడం ఈరోజు రాసలేదంటే, రోజు నిద్రపోతున్నాడండి. మరి మీరేం చేస్తున్నారండి అంటే, చిన్నపిల్లోడు కదండి వదిలేస్తున్నాను, ఇంటి దగ్గర మీరు ఎంత పని చెప్తున్నారు అని అంటే ఏమంటారు మీరు? మా అబ్బాయి అంటే మీకు చాలా ప్రేమ అండి, అలాగే చేయండి అంటారా? ఏమంటారు? మిమ్మల్ని అక్కడ పెట్టింది ఎందుకండి? ఆ నిద్ర ఏదో మీ ఇంటి దగ్గర పుచ్చుతాం, మీరు ఇక్కడ ఏం చేయించాలి? ఇప్పుడు చెప్పండి, చర్చిలో నిద్రపోనిచ్చే బోధకుడు మంచోడేనా? లేపే బోధకుడు మంచోడా? పానీలే కర్మ. చెప్పండి, ఏది మంచోళ్ళు? అందుకే లేపుతుంటాను నేను. మరి అందులో యెహోవా నిస్సీలో మొహమాట ఉండదు కదా. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చేది నిద్రపోవటానికి కాదు, కాలక్షేపానికి కాదు. అది మనం ఎరగాలి. ఎందుకంటే అది దేవునికి కోపం తెప్పించే భయంకరమైన అంశం అది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. తర్వాత మాట చూడండి, ఇంకా భయంకరమైన మాట ఉంది. చదువు. మీ అతిక్రమములను అంటే అది దేవుడు క్షమించలేని పాపం అన్నమాట. ఆయన మాటలు వినని వాళ్ళకి ఎంత భయంకరమైనది ఇచ్చాడు. ఓకే, అది అలాగ ఉంచండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. 36 16 36 16. రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఆయన జనులు. ఎవరి మీదకి? ఆయన జనులే, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళే. ఎలా వచ్చింది కోపం? నివారింపశక్యం కాకుండా. ఇంగ్లీష్లో బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఏముందా పదం? నో రెమెడీ. కుడ్ నాట్, వితౌట్ ఎనీ రెమెడీ, కుడ్ నాట్. నివారింపశక్యము కాకుండా ఆయన కోపం వచ్చింది. ఎవరి మీదకి? ఆయన ప్రజల మీదకి. ఇప్పుడు అర్థమైందా? దేవునికి కోపం వచ్చే, కోపం రేగే సందర్భం ఒకటి చెప్పాను, నివారింపశక్యంగాని కోపం వచ్చే సందర్భాలు 2 చెప్పాను. అందుకే వాక్యం పట్ల మనకేముండాలి? సీరియస్నెస్ అనగా తీవ్రత, ఆ సిన్సియారిటీ మనకు ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఎవరైతే సానుకూల వైఖరి కలిగి ఉంటారో, దేవుని వాక్యం పట్ల ఎవరైతే సానుకూల వైఖరి కలిగి ఉంటారో వాళ్ళల్లో ఈ లక్షణాలు కనబడతాయి. ఏంటంటే వాక్యములో వాళ్ళు ఆనందిస్తారు. ఏం చేస్తారు? ఆనందిస్తారు. వాక్యములో ఆనందం, వాక్యం పట్ల ఆనందం,
దేవుని వాక్యం పట్ల ఆనందం, అంటే వాక్యం వినడం పట్ల ఆనందం ఉంటుంది. ఆ వాక్యం అందుకనే బైబిల్లో ఒకటి రాయబడింది ఆ మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవుని వాక్యం అంటే ఏముండాలి? ఆనందం. ఆనందం. చిన్నతనంలో మా వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైంకి ఆకలి మీద వచ్చేవాళ్ళు. మమ్మీ ఈరోజు ఏంటి కూర అనేవాళ్ళు. ఈరోజు కాకరకాయరా అన్నాం అనుకో, మాకు ఆకలి ఇట్లా అనేవాళ్ళు. అదే ఈరోజు బిర్యానీరా అన్నాం అనుకో, బ్యాగ్ అక్కడ పడేసి పావు గంటకోసారి ఇంకెంతసేపు అవుతుంది, ఇంకెంతసేపు అవుతుంది, ఇంకెంతసేపు అవుద్ది, ఇంకెంతసేపు అవుద్ది. అప్పుడు స్కూల్ నుండి వచ్చారు, ఇప్పుడు స్కూల్ నుండి వచ్చారు. కాకరకాయ కూర అంటే అంత చిరాకు, బిర్యానీ అంటే అంత ఆసక్తి. హృదయం ఎక్కడున్నది అంటే నీ చుట్టూనే తిరుగుతున్నదని అక్కడక్కడే తిరుగుతుండేదన్నమాట. ఆలోచన అంతా అక్కడే ఉండేది, చుట్టూ దాని మీదే ఉండేది ధ్యాస అంతా. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, దేవుని వాక్యం దగ్గర మనుషులు రెండు రకాలు. కాకరకాయ కూర ముందు కూర్చున్నట్టు కూర్చునేవాళ్ళు కొందరు. ఇంతకీ మీరెవరు మరి? ఎట్లా కూర్చుంటున్నారు? దేవుని వాక్యం అంటే మీకు కాకరకాయ కూర లాగుందా, బిర్యానీ లాగుందా? అది ఆనందించటం, అది మొదటి మెట్టు. రెండవది, సెకండ్ వన్, వాక్యాన్ని ఆనందించిన తర్వాత ఆలకించాలి. ఆలకించాలి. ఆలకించుట గురించి, వాక్యాన్ని ఎలా వినాలో తెలియజేయడం గురించి యాకోబు భలే మంచి మాట రాశాడండి. వినుటకు వేగిరపడువాడు. మీరు యెహోవా నిస్సీలో ఉన్న మంచి అలవాటు ఏంటో తెలుసా? వినటానికి చాలా వేగిరపడతారు. రియల్లీ అప్రిషియేట్. నేనే కాదు, మన సంఘానికి ఎవరొచ్చినా ఆ మాట చెబుతారు, చాలా బాగా వింటున్నారండి మీ వాళ్ళు అని అంటుంటారు. నాతో మాట్లాడేటప్పుడు అభినందిస్తారు, చాలా బాగా వింటున్నారండి అంటుంటారు. వినుటకు వేగిరపడువారు. వేగిరపడడం. అయితే దానికంటే ముందే ఉండాలి ఆనందం. అది అయితే ఇది కనపడదు అనేక సార్లు. వాక్యం వినేటప్పుడు ఆనందం కనపడదు, కానీ ఆలకించడం బాగానే ఉంది. ఆలకించిన తర్వాత ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఇతరులకి అందించాలి. అలాగా దేవుని వాక్యం పట్ల సానుకూల వైఖరి కలిగిన వాళ్ళను వారు దేవుడు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అయితే దేవుని వాక్యం పట్ల ప్రతికూల వైఖరి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళల్లో కనపడే లక్షణాలు ఎలా ఉంటాయో నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను రండి. ఒకవేళ ఇవి మనలో ఉన్నాయేమో పరీక్ష చేయడానికి. యోబు గ్రంథం 15వ అధ్యాయం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనానికి రండి. జోబ్ 15:11. దేవుడు సెలవిచ్చిన ఆదరణ తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలికిన వాక్యము తేలికగా ఉన్నదా? అంటే దేవుడు సెలవిచ్చిన మాటలు తేలిగ్గా ఉండేవాడు. ఇంగ్లీష్లో మన వాడుక భాషలో చెప్పన, వాక్యాన్ని లైట్ తీసుకునేవాళ్ళు. వాక్యాన్ని ఎలా తీసుకుంటారు? లైట్. ఇది మొదటిది. రెండవ స్టేజ్ ఏంటంటే, వాక్యాన్ని లైట్ తీసుకునే వాళ్ళు కొందరైతే అసలు వాక్యాన్ని వినడానికి ఇష్టపడని వాళ్ళు కొందరు. వాళ్ళని ఏమంటారంటే విననొల్లని వారు. విననొల్లని వారు అంటే వినడానికి ఇష్టం ఉండదు, వినడానికి మనస్సు ఉండదు, వినడానికి ఆశ ఉండదు. వినడానికి ఆశ లేకపోవటం ఎంత భయంకరమైన నేరంగా దేవుడు పరిగణించాడో మీకు చూపిస్తాను. కొన్ని మాటలు చూడండి, అవి మీరు అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విననొల్లకపోతే దేవుడు వారి పట్ల ప్రకటించిన శిక్షలు కొన్ని చూపిస్తాను రండి. లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 21వ వచనం.
మీరు నా మాట విననొల్లక నడిచిన ఎడల ఉమ్, ఏంటి ఆ? ఏడంతలు ఎవరికి? విననొల్లని వారికి, అంటే వినడానికి ఇష్టం లేని వాళ్ళకి. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టం లేకపోవటం ఏంటో తెలుస్తుంది. దేవుడు ఏడంతలు దండించేంత పాపం. ఏడంతలంటే ఒకటి పడాల్సిన చోట 7 పడతాయి. తర్వాత ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మూర్ఖించి మాటనే గాని విననొల్లని ఎడల ఏమవ్వాలి? సావాలి. ఆ మాట విననొల్లకపోతే చావాలి అంతే. లెట్ హిమ్ డై. విననొల్లకపోవడం పాత నిబంధనలో దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించాడో చూడండి. వాడు చావాలి. ఇంకొక మాట ఇర్మియా గ్రంథంలో చూద్దామండి. 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 11:3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, విననొల్లని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. దేవుని మాటలు విననొల్లని వాళ్ళు ఎవరు? కర్స్డ్ పీపుల్. వినటానికి ఇష్టం లేదా? నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు అన్నమాట. అది ఇవన్నీ దేవుడు ఏముందన్నమాట. ఎలా పరిచయం చేసుకున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదే మనకు. ఆయన సెలవిస్తున్నాడు ఈ మాట. ఇర్మియా మాట కాదు, యెషయా మాట కాదు. ఇలాగ మీరు ఆలోచన చేయండి. కొన్ని మాటలు దొరుకుతాయి, అన్నీ మనం వరుస పెట్టి చూడలేం. దాంతోపాటు పక్కనే అధ్యాయం ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం 17వ వచనంలో 12-17 నా మాట విననొల్లని ఎడల నేను వేరుతో పెళ్ళగించి ఎవరినండి? విననొల్లని ఎడల. వినడానికి ఇష్టం లేకపోతే వేరుతో సహా పెకిలించి. తెలంగాణ భాషలో అంటారు కదా, దుంప దించుతా అని. దుంప దించడం తెలుసా మీకు? అమ్మా చెప్పమ్మా శిరీష. దుంప దించడం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. దుంప దించడం అంటే దుంప దిగిందిరా అంటారు కదా. ఏంటి దాని అర్థం అమ్మా? దుంప అనేది వేరు కడుగు భాగంలో కింద ఉండేదన్నమాట. చెట్టును పీకినప్పుడు వేరుతో పాటు అడుగు నుండే దుంప కూడా ఊడి వస్తుంది అన్నమాట. దుంప తెగటం అంటే అది అర్థం. దేవుడు అంటున్నాడు, నా మాట విననొల్లనోనికి దుంప తెంచేస్తానండి. విల్ బి రూటెడ్ అవుట్. ఇవన్నీ ఎంత భయంకరమైన మాటలండి. అంటే దేవుడు ఇవన్నీ మనం చూస్తుండగా మనకి ఏమర్థమవుతుంది? ఆయన వాక్యానికి ఆయన ఎంత విలువిచ్చాడో, ఎంత వాల్యూ ఇచ్చాడో. అందుకే కదా పేతురు పత్రికలో చదివాం, ఈ ప్రపంచం, భూమి అంతా దేనివల్ల నియమించబడింది? అది ఆయన మాట వల్ల. అదే భూమి, ఆకాశం భద్రం చేయబడింది. దేనికోసం? నాశనం కోసం. అది కూడా దేన్ని బట్టి? ఆయన మాటను బట్టి. కాబట్టి ఆయన వాక్యం పట్ల ఎవరు అలక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రియులారా, దేవుని వాక్యం అంత గొప్పది. తర్వాత దేవుని వాక్యాన్ని తృణీకరించడం, నిర్లక్ష్యం చేయడం, అది దేవుడు తట్టుకోలేనంత భయంకరమైన పని. ఇవన్నీ
తేలికగా తీసుకోవడం, విననొల్లకపోవడం, మరిచిపోవడం, తర్వాత తృణీకరించటం, నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ వ్యతిరేకమైన పాపాలు. అట్లా ఉండేవారి పట్ల దేవుడు అంత తీవ్రంగా శిక్ష తీసుకుంటాడని వాక్యం చెబుతుంది. చివరి తలంపుగా ఒకటి చెప్తాను. దేవుని వాక్యాన్ని ప్రేమించి వారి అనుభవాలు, తీర్మానాలు, అది చెప్పి నా సందేశం ముగిస్తాను. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే వారి అనుభవాలు ఎలా ఉంటాయి? వాక్యం విన్నప్పుడు చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని వాక్యం పట్ల మన తీర్మానం ఎలా ఉండాలో. ప్రభువా, నేను ప్రయాణమై వెళ్తున్నాను, మంచి ప్రయాణం నాకు దయచేయండి అని వెళ్ళావు. వెళ్ళగానే బస్సు వచ్చింది. బస్సు రాగానే ఏం ప్రార్థన? బస్సు ఎక్కుతావా? లేకపోతే ప్రభువా ఈ బస్సు ఎక్కేలాగా నాకు సహాయం చేయండి అంటావా? ఏంటిది? బస్సు ఎక్కేలా సహాయం చేయండి అంటావా? అనవు. మరి వాక్యం విన్నాక ఈ డొంక తిరుగు ప్రార్థన ఎందుకు చేస్తావు? దేవా, నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు, ఈ వాక్య ప్రకారం నడిచేలాగా నాకు సహాయం చేయండి ప్రభువా. ఆ డొంక తిరుగుడు ప్రార్థన వాస్తవమైన ప్రార్థన? మీరు చెప్పండి. వాక్యం విన్నాక చేసే ప్రార్థనలో ఓన్లీ డెసిషన్, తీర్మానం, అంతే. వాక్యం విన్నాక దేవుడు వాక్యం చెప్పేది ఎందుకు? ఆ వాక్య ప్రకారం నడిపించేలాగా మళ్ళీ ప్రార్థన చేయమని కాదు. వాక్యం ఇచ్చింది ఎందుకు? నడవడానికి, లోబట్టడానికి. మరి దానికి దేవుడు మళ్ళీ ఇంకే హెల్ప్ చేయాలని అంటే తలకాయ పట్టుకొని, జుట్టు పట్టుకొని లొంగరా, చెయ్యరా అని నొక్కి చెయ్యాలనే మన ఉద్దేశం. ఏంటి దాని అర్థం? ఈ వాక్య ప్రకారం నడిచేలాగా చేయి ప్రభువా, ప్రవర్తించేలాగా చేయి ప్రభువా అని అంటున్నామంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? తెలిసి అంటున్నామో తెలియక అంటున్నామో, అలవాటు మానేసేయండి. రైట్? నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవి, దానవైతే వాక్యం విన్న తర్వాత, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నా బలహీనత అర్థమైంది, ఒప్పుకుంటున్నాను, ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, దట్స్ ఆల్, నేను లోబడుతున్నాను. రండి చదువుదాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 4వ వచనం. కీర్తించెదను, ఆయన వాక్యమును కీర్తించెదను. 10వ వచనం. కీర్తించెదను అంటే ఆయన వాక్యాన్ని బట్టి పాటలు పాడడం. హౌ మెనీ ఆఫ్ యూ సింగ్ బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని బట్టి, దేవునిని బట్టి, వాక్యాన్ని బట్టి ఎంతమంది కీర్తనలు పాడుతుంటారు? ఇది పాత నిబంధనలో ఉన్న మాట. అది పాత నిబంధన అండి అని అనుకోవద్దు, కొత్త నిబంధనలో కూడా ఉంది. చెప్తారా ఎవరైనా? కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మనకి విచిత్రం ఏంటంటే, మనకి యోహాను 3:16 తెలుస్తుంది, కొలస్సే 3:16 తెలియదు. కలిసి చదువుదాం రండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే వాక్యం మీలో నివసించాలంటే మీన్స్ ఏంటి? మీన్స్ ఏంటి? ఆ మీన్స్ పైన చెప్పాడు. కీర్తనలు, పద్యాలు, సంగీతములు. దీంతో ఆ వాక్యం మీలో నివసించేలాగా చేయండి.
వాక్యాన్ని పాట రూపంలో పాడుకోవడం. ఎందుకు ఆ పాటను మనకు ఆ పాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తుండిపోవాలి. ఎక్కువ శాతం కీర్తనలు సియోను కీర్తనలు తెలుసు కదా మీకు, సియోను గీతాలు. వాటిల్లో ఎక్కువ శాతం వాక్యమే ఉంటుంది, ఉట్టి వాక్యమే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఎన్నో కీర్తన అది? 34. వెరీ గుడ్. తర్వాత దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, అది ఎన్నో కీర్తన? 150. 147 అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి, నేనేమైనా పొరపడ్డానేమోనని. ఓకే, 147 కన్ఫర్మే, కానీ డౌట్ ఉండి చెప్పాను. 147ఏనా? అదంతా దాని మీద ఆధారపడి. సో ఇప్పుడు నేను కీర్తన కంటతా పెట్టలేవు కాదు, ఆ కీర్తన కంటతా పెట్టలేవు కాబట్టి ఆ పాట కంటతా పెట్టు. మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ 11 వచనాల పాట పాడుతుంది, చదువు లేదు, వచనం తప్పు పోకుండా పాడుతుంది, ఒట్టి వాక్యమే. మనకేంటంటే చూసి పాడటం అలవాటైంది, మన తరం అలాంటి తరం. 3/12 ఎంత అంటే క్యాలిక్యులేటర్ తీసుకొని వేసే తరం ఇది. 3 × 12 అప్పుడు వేసే తరంకి వచ్చాం మనం. ఇదివరకంటే 3/12 36 అని తక్కువ చెప్పేవాళ్ళు. ఎందుకంటే చదువు అనేది అట్లా అయిపోయింది, చూసి పాడడం. అందుకే నేను ఎక్కువ పర్యాయాలు పాట చూడకుండా పాడడానికి ప్రయత్నం చేస్తుంటాను. బుక్ పెట్టుకొని నేను కనీసం పాట మొదలు ఆ చరణానికి ఆర్డర్ గుర్తు లేకపోయినా చరణం కనుక మొదలు పెడితే తర్వాత అంత వెళ్ళిపోతుంది. పాటను అలా పాడాలి, దాని ద్వారా లోపలికి వెళ్తుందో మనకి వాక్యం. వాక్యం అదే చెప్పేది. పాటలు, పద్యాలు, సంగీతాలు ఇవి వాక్యాన్ని మీకు లోపలికి దించాలి. అబ్బా ఫ్లూట్ ఎంత బాగుంది, ఆ జాజ్ ఎంత బాగుంది, ఆ తబలా ఎంత బాగుంది, అది కాదు. దిగాల్సిందేంటి? వాక్యం. వాక్యం వాక్యం దిగాలి లోపలికి. సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని. మీరేమనుకోకపోతే ఎన్ని పాటలు కంటతాగా పాడగలరండి మీరు పుస్తకం చూడకుండా? వితౌట్ సీయింగ్ ద బుక్. అందుకే వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసించినవి. ఇది ఆవిడ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. రిచ్లీ అంటే ప్యూరిటన్స్ గురించి అదే చెప్తారు. దే రెడ్ ద బైబిల్, దే ఏట్ ద బైబిల్, దే వర్ ఓవర్వెల్మ్డ్ విత్ ద బైబిల్, దే వర్ ఓవర్ సాచురేటెడ్ విత్ ద బైబిల్. ఇఫ్ యూ ప్రిక్ దెమ్, ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ along with a Bible verse will come out. వాళ్ళు గుచ్చితే రక్తంతో పాటు వాక్యం కూడా బయటకు వస్తుందంట. అంత రిచ్గా ఉంది. పాల్ వాషర్ అనే దైవజనుడు చెప్పాడు ప్యూరిటన్స్ గురించి. దేవుని వాక్యం అంత విలువిచ్చాడు ఆయన దానికి. అదే కదా పోయిన వారం మనం చదివాం. అన్ని నామాల కంటే పైన దేవుని నామం ఉంటే దానికంటే పైన పెట్టాడు ఆ వాక్యాన్ని. కాబట్టి ఏం చేయాలి? దాన్ని కీర్తించాలి. తర్వాత రెండోది 119:9 ఏముంది అక్కడ చూడండి, తీసి అండర్లైన్ చేసుకోండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని. దేన్ని? వాక్యాన్ని బట్టి ప్రవర్తనను జాగ్రత్తగా. వాక్యాన్ని చూడటమా, ప్రవర్తన చూడటమా? ప్రవర్తనను చూడటం. వాక్యం చూడటం కాదు, వాక్యములో ప్రవర్తన చూడటం.
ఒక ఆయన అద్దం ముందుకెళ్ళి పౌడర్ తీసి అద్దానికి పోస్తున్నాడు. పౌడర్ పోయాల్సింది అద్దానికా ముఖానికా? we need not improve the mirror, we must improve our error. మిర్రర్లో మన అవతలోడికి టెర్రర్ పట్టకుండా మన ఎర్రర్ని బాగు చేసుకోవాలి. అందులో నేను ఎలా ఉన్నానో చూసుకోవాలి. మిర్రర్ని ఇంప్రూవ్ చేయక్కర్లా. వాక్యాన్ని లోపలికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని చూడాల్సింది. వాక్యంలో నేను ఎలా కనపడుతున్నాను. ఉదాహరణకి ఒక వాక్యం దగ్గరికి వచ్చామనుకో, ఆయన ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను అని వచ్చిందనుకో, ఓహో యేసు ప్రభువా చేశాడా, సర్లే అనుకోవడం కాదు. అందులో నువ్వు చూసుకోవాలి, అరే ఏంటి యేసు ప్రభు ప్రార్థన చేయటంలో రాత్రి గడిపాడు, ఆయన కూడా మానవుడిగా వచ్చాడు కదా, 100% దేవుడు 100% మానవుడు కదా, ఏంటి నేను ఒక్క రాత్రి కూడా ప్రార్థనలో గడపలేకపోయాను, మరి క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాను. అది నిన్ను చూసుకోవడం. వాక్యం చూసుకోవడం అంటే ఏంటి? వాక్యం చూడటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం ఎందు రాత్రి గడిపాను. మరొక వాక్యం, ఆయన ఇంకెక్కడ ప్రార్థన చేశాడు, ఆయన వేకువనే లేచి చాలా చీకటి ఉండగానే ఒలీవల కొండకి వెళ్ళాను. అది వాక్యం చూడటం. వాక్యం చూడటం వేరు, చెప్పండి. వాక్యంలో నిన్ను చూసుకోవడం వేరు. వాక్యం చూసుకున్న వాడి చెడిపోవచ్చేవో కానీ వాక్యాన్ని బట్టి తన్ను చూసుకున్న వాడు చెడిపోడు. మళ్ళీ చెప్పండి అన్నమాట. వాక్యం చూసుకున్నవాడు చెడిపోతాడు. సాతానుడు వాక్యం చూసుకొని చెడిపోయాడు. అక్కడది రాయబడింది కదా, ఇక్కడది రాయబడింది కదా అన్నాడు. ఏది రాయబడిందో తెలుసు, కానీ ఎలా ఉండాలో తెలియదు. కానీ యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. సో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. 11వ వచనం ఏముంది? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును. ఇది నీ అనుభవమేనా? పాపం చేయకుండా ఉండడానికి వాక్యం ఉందా? ఉంచుకున్నావా? ఉంచుకొని ఉన్నా. మై ఎక్స్పీరియన్స్. గొంతు దాకా అన్నం తిన్నప్పుడు ఎవరైనా ఇంటికి మనం వెళ్తే మళ్ళీ అన్నం పెట్టారు, ఏమంటాం? అస్సలు తినలేనండి, సారీ అండి. ఒక్కడ తీసుకోండి అంటే, లేదండి అస్సలు ఖాళీ లేదండి. ఎందుకంటారన్నమాట? ఫుల్గా ఉంది కాబట్టి. హృదయంలో వాక్యం ఉన్న వానికి పాపం లోపలికి దిగదు. అందుకే ఉంచుకున్నాను. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. తర్వాత మాట చూడండి, ఉంచుకుందును కాబట్టి ఆ వాక్యాన్ని నేను మరువను. 17వ వచనం, బ్రతుకున్నట్లు నీ వాక్యమును బట్టి నడుచుకొనుచున్నా. నేను నడుచుకుంటాను. ఐ విల్ వాక్ అకార్డింగ్ టు దై వర్డ్. నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటాను. 57వ వచనం చూడండి. 57. ఏంటండి ఏమన్నాడు? మనమైతే ఏం చెప్పాలి? దేవా నీ వాక్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నాకు సహాయం చేయమని ప్రార్థించి ఉన్నాను. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నిశ్చయించుకొని. ఏముంది ఇంగ్లీష్లో ఆ పదం? ప్రామిస్డ్. ప్రామిస్ చేశాను. ప్రామిస్ అంటే ఏంటి? ఒట్టు పెట్టుకున్నాను. నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తాను ప్రభువా, ఒట్టయ్యా అని ఒట్టు పెట్టుకున్నాను. చెప్పండి, మీరు అట్లా ఎన్ని ఒట్లు పెట్టుకున్నారో చెప్పండి. ఎన్ని ఒట్లు పెట్టుకున్నారు?
అదే 67వ వచనం చూడండి. 119, 67. ఉమ్, 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 అనుసరించి నడుచుకొను. గమనించారా? 57 ఏమన్నాడు? వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి నిశ్చయించుకున్నాడంట. 10 వచనాలు దాటేటప్పటికి ఏమంటున్నాడు? నేను ఇంకా నిశ్చయించుకొని ప్రార్థిస్తున్నాను అంటలేదు. అంటే నిశ్చయించుకున్నదల్లా దేంట్లోకి వచ్చింది? ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసింది. అదేండి వాక్యాన్ని ప్రేమించడం అంటే. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన బైబిల్లో ప్రతి బైబిల్ పేజీలో ఈ పదం దగ్గర ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అని రాసుకున్నాడట. అంటే ఈ వాక్యానికి ఎస్ లార్డ్, అవును ప్రభువా, అవును ప్రభువా అంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి అవును ప్రభువా. వాక్యాన్ని అనుసరించి నడుచుకొని ఉన్నాను. తర్వాత చూడండి 81వ వచనంలో అది నీ వాక్యము మీద ఏం చేశాను? ఆశ పెట్టుకున్నాను, ఆశ పెట్టుకున్నాను. తల్లికి వందనం మీద ఆశ పెట్టుకున్నాను. చాలాసార్లు వాక్యం మీద ఆశ ఉండటం లేదు, మిగతాట్ల మీద చాలా పెరిగిపోతున్నాయి ఆశలు. నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నా. చూడండి అనుభవాలు. అందుకే బైబిల్లో అతిపెద్ద పుస్తకం, ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకం కీర్తనల గ్రంథం అయితే, ఆ కీర్తనల గ్రంథంలో ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయంగా పాటగా 119వ కీర్తన ఉంటే, ఆ కీర్తన సారాంశం అంతా ఏంటి? వాక్యం, వాక్యం, వాక్యం. అందులో 22 భాగాలు ఉంటాయి. ఎందుకు అంటే హెబ్రీ భాష 22 ఆల్ఫబెట్స్. అవి ఆలిఫ్తో మొదలై చివరి దాకా వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 8 వచనాలు ఉంటాయి. 8 22 ఎంత? 176 వచనాలు ఉన్నాయి అందులో. అంటే ఆ కీర్తన రాసినప్పుడు ఆ కీర్తన యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆలెఫ్తో మొదలైంది కదా, దాన్ని ఆల్ఫా అని కూడా అంటారు. ఆ ఆలెఫ్తో మొదలైనప్పుడు మొదటి లైన్లన్నీ అలాగే స్టార్ట్ అవుతాయి. ఏ ఏ ఏ ఏ అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు తెలుగు భాషలో అర్థం అవటానికి ఒక మాట చెప్తున్నాను. నడిపించు నానవ తెలుసు కదా మీకు. అందులో మొదటి చరణం చెప్పండి. నా జీవిత తీరమున, నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబూయ, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేయక. ఎన్నొచ్చినాయి? 4. ప్రతిదీ మొదలంతా దేంతో? నా. అలాగే అలఫ్ అంటే ఆ మూల భాషలో రాసినప్పుడు దాంతో మొదలైందనమాట. అట్లా తర్వాత బేత్, అలాగా అది మొదలయ్యేదంతా బేత్తో మొదలవుతుంది. అది దాని యొక్క మూలం అయిన కీర్తన. అంత జ్ఞానం అంటే, అది రాయాలంటే ఎంత జ్ఞానం ఉండాలండి. దాన్ని మొదటిగా అదొక పద్ధతి పాటల్లో. మరొక పద్ధతి ఉంది, ప్రాసనియమం అంటారు. ప్రాసనియమం అంటే 2వ అక్షరం కానీ, లేదా 4వ అక్షరం కానీ, 5వ అక్షరం కానీ, అలాంటి పాట ఒకటి చెప్పనా? మంచి నాలో పుట్ట దంచు నీ వెరిగి నన్ మించి ప్రేమించి నావు. చీలు చూడండి ఎట్లా వస్తాయో. ఎంచ శక్యము గాని మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినావు. చీ చూసారా? భాష అలాంటి పదాలు వాడాలంటే ఎంత జ్ఞానం ఉండాలి. 2వ పదం అది. అలా చదివినప్పుడు ఆ వాక్యం పట్ల మనకు వావ్ అనిపించాలి, ఆ ఆనందం కలగాలి.
ఏదో చదువుతున్నాం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, వాడుగా చదివి అక్కడ పెడతాం కాదు. దాన్ని అందులోకి ప్రవేశించి దాన్ని అర్థం చేసుకొని అన్వయించుకుంటూ ధ్యానిస్తూ చదివినప్పుడు ఆనందమే వేరు. సరే, అందులో నిశ్చయించుకున్నాడు, ఆశ పెట్టుకున్నాడు. 101వ వచనానికి రండి. 101. ఏంటది? తొలగించు కొనుచున్నానంటున్నాడా? నా పాదములు తొలగించుకొనున్నట్లు నాకు సహాయము చేయి ప్రభు అంటున్నాడా? మనమైతే ఏం ప్రార్థన చేస్తుంటాం? తొలగించుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభువా. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? తొలగించుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. 103వ వచనానికి రండి. నా జిహ్వకు ఎంతో మధురములు. ప్రియులారా, దీని మూలం తెలుసా మీకు? ఇశ్రాయేలీలు వారి పిల్లలకు అన్నప్రాసన చేయించేటప్పుడు యెహోవా అని వాక్యము, ధర్మశాస్త్రము అని పలక మీద రాసి ఆ పలక నిండా తేనె పూసి పిల్లలకి అది యాహ్వే యాహ్వే అనిపించి నాకిస్తారు. అంటే యాహ్వే తెరు నోరు తెరు యాహ్వే యాహ్వే అని నాకిస్తారనమాట. దేవుని పేరు అలా అలవాటు చేస్తారు. తేనె అనేది అలా అలవాటు అయిపోద్ది. అది దాని బ్యాక్గ్రౌండ్ అదనమాట. నీ వాక్యము నా జిహ్వకు మధురం. వాక్యాన్ని, దేవుని పేరును అలా అలవాటు చేస్తారండి. అదే వాళ్ళకి అన్నప్రాసన. మనకేంటి అన్నప్రాసన? కొవ్వొత్తి, కోడి మాంసం, చాకు, పెన్ను అది పెట్టి, అబ్బా వీడు పెద్ద నాలెడ్జ్ అయిపోతాడు రా మన లెక్కలవి. కానీ చూడండి, ప్రపంచం అంతా నివ్వెరపోతుంది వాళ్ళ బుర్రకి. మీరు యుద్ధాన్ని అనుసరించే వాళ్ళైతే తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళేమి చాకులు కొవ్వొత్తులు పెట్టరు. దేవుని వాక్యం జ్ఞానం. ఓకే, జిహ్వకు మధురము. తర్వాత 105, నా పాదములకు దీపం దీపం. తర్వాత 148, ధ్యానించుటకై కాకముందే తెరుచుకుంటాను. ఎప్పుడు? రాత్రి అవ్వటానికి ముందే నేను తెరుచుకుంటాను. దేనికోసం? మనకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్. రాత్రి జాములు కాకముందే ఫోన్ చూడటానికి కళ్ళు తెరుచుకుంటున్నామా? వాక్యం చూడటానికి కళ్ళు తెరుచుకుంటున్నామా? మనసులో మాట చెప్పండి, మందిలో మాట వద్దు. రాత్రి జాములు కాక మునిపే నీ వాక్యాన్ని ధ్యానించుటకు నా కన్నులు తెరుచుకొనుచున్నాను. ఇవన్నీ అనుభవాలండి. అవి అనుభవాలు. అపార్థం చేసుకోకండి. మనం ఫోను, వాట్సాప్, ఇంటర్నెట్ వాడకూడదని కాదు. దానికంటే ఎక్కువ టైం ఏమై ఉండాలి? వాక్యంతో నువ్వు గడిపే సమయమై ఉండాలి. మరి ఆ వాక్యం పట్ల అటువంటి తీర్మానం కలిగి మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. వాక్యాన్ని బట్టి నువ్వు చేసుకున్న ఒక తీర్మానం ఏంటి ఈరోజు? ఆ తీర్మానమే చేయి. మరి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంతసేపు వాక్యం విన్న తర్వాత మనందరి పక్షంగా శేషు ప్రార్థిస్తాడు. తర్వాత మనం ముగించుకుంటాం. ప్రభావం కలిగిన దేవ, మారని మార్పు చెందిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో
మీ పాదాల చెంత దగ్గర రావడానికి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశము కంటేను, భూమి కంటేను, వెండి బంగారముల కంటేను శ్రేష్టమైన నీ వాక్యాన్ని మాకు ఇచ్చి నువ్వు స్వయంగా చెప్పాల్సిన మాటలన్నీ నీ గ్రంథంలో ఇమిడ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దావీదు నీ వాక్యం చదివాడా అని ప్రభా చెప్పుకున్నట్లు ప్రభా, మరి తన హృదయంలో నిశ్చయించుకున్నాను, ఒట్టు పెట్టుకున్నాను అని నీ వాక్యాన్ని, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ వాక్యాన్ని ప్రేమిస్తారని చాలా అనుభవాలు విన్నాం ప్రభా. మా హృదయంలో నీ వాక్యం సుఖనివాసం చేసినప్పుడు ప్రభా ఆయన మేము మీకు సమీపంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తారు ప్రభా. విలువైన వాటికి సమయం వెచ్చించకుండా ప్రభా విడిచిపెట్టవలసిన ఏంటో మాకు అర్థం కాదు కనుక ఈ ఉదయకాల సమయంలో దీనులుగా ఎవరైతే నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నారో వాక్యం చదవాలని ప్రభా వారందరినీ బలపరచండి. ఇంకనూ వాళ్ళ నిర్ణయాల్లో మీరు స్థిరత ప్రభా కలిగించి ప్రభా మా యొక్క నిర్ణయాల్లో మేము స్థిరంగా ఉండడానికి, నిలబడడానికి సహాయం చేయమని ప్రభా నీ స్థిరమైన మనసు మాలో కలిగించి ప్రభా నీ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరిచి నడిపించును గాక. అందరికీ వందనాలు, సెలవు.